ఒకసారి రామ్ కుమార్ గారు కదా, రామ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్. ఒక పాజిటివ్ సైన్ అయితే కనిపిస్తుందండి. మొత్తానికి ఏంటంటే ఒక డిపెండెన్స్, మీకు బీజేపీకి ఒక డిపెండెన్స్, తెలుగుదేశం మీద జేడీయూ మీద ఉన్న డిపెండెన్స్ కారణంగా ఆంధ్రప్రదేశ్కి ఎంతో కొంత మంచి చేయాలనే ఒక ఆలోచన బీజేపీకి వచ్చింది. మేము పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలలో భాగంగా నేను కూడా స్వాగతిస్తున్నాను. ఎందుకంటే గుడ్ మూవ్ ఇది. ఇప్పుడు లాస్ట్ టైం చేయలేంది ఇప్పుడు చేద్దాం అనుకున్నది. ఇది ఈ ప్రోగ్రెస్కి ఎక్కడ బ్రేక్ లేకుండా చూసే కార్యక్రమాలు అయితే రాష్ట్ర బీజేపీ నాయకత్వం నుంచి కూడా ఉండాలండి. అంటే ఆ సహకారం ముందుకు తీసుకెళ్ళటం, అంటే ఎంతసేపు ముఖ్యమంత్రి ఒక్కరే ఆయన ఇవన్నీ భుజాన్ని వేసుకొని ఆయనే వెళ్ళి చెప్పుకోవటం కాకుండా మీరు కూడా, అంటే మీ రాష్ట్ర నాయకత్వం కూడా ముందుకు తీసుకెళ్తే అమరావతి, పరిపూర్ణ అమరావతిని మనం 5 ఏళ్ళలో మనం చూడగలమని అనుకుంటున్నాం. రామ్ కుమార్ గారు మీరేమంటారు? శివపార్వతి గారు చూడాలి, అంత పాజిటివ్ అంటారు, మళ్ళీ మధ్యలో చిన్న పుల్ల వేస్తున్నారు చివరిలో. ఈ డిపెండెన్సీ ఏంటి వాస్తవ గారు నాకు అర్థం కాలేదు. డిపెండెన్సీయే కదా. ఇప్పుడు సంకీర్ణంలో వీళ్ళిద్దరూ లేకపోతే మీ మనుగడ అనేది అక్కడ లేదు, అది వాస్తవం. అంటే కొన్నిసార్లు నిజాలు అంగీకరించడానికి మనకు మనసు వాస్తవ గారు ఫస్ట్ దాన్ని క్లియర్ చేస్తానండి. ఇప్పుడు ముందుగా పొత్తులో కలిసి వెళ్ళాక మాకు అవసరమైన సంఖ్య వచ్చాక కూడా 2019లో పార్ట్నర్స్ లో ఉన్న వాళ్ళకి అందరినీ ఎలా ట్రీట్ చేయాలో అంత అందంగానే ట్రీట్ చేశారండి. ఇప్పుడు కూడా అంతే, ఒత్తులని ముందు అనుకున్న తర్వాత అందరం కలిపే ప్రభుత్వంలో వచ్చే ఆయన భావంతో కలిసిమెలిసి వెళ్తాం. కానీ ఈ డిపెండెన్సీలు ఇవి లేకపోతే ఒక రకంగా ఉంటే ఒక రకంగా భారతీయ జనతా పార్టీ ఉండదు వాస్తవ గారు. ఇప్పుడు ఏ ప్రజలు అలా అనుకుంటారు కానీ మీకు తెలియదేంటి మా పార్టీ సంగతి. నెక్స్ట్ నెంబర్ 2, రాష్ట్రం నుంచి సహకారం ముందే, అంటే రాష్ట్రం నుంచి కేంద్ర నాయకత్వానికి ఇక్కడ అందరూ కలిసి కూర్చుని కోర్ కమిటీ మీట్ అయిన తర్వాత రాష్ట్ర పరిస్థితి ఇది, ఈ ఎలక్షన్కి వెళ్ళేటప్పటికి ఇది అవసరం, ఈసారికి మనకి ఇక్కడ అవసరం మనుగడ, మన మనుగడ ప్లస్ ఆంధ్రప్రదేశ్ కి అవసరాలు ఏవైతే ఉన్నాయో ధీరమైన స్థితిలో ఉన్నాయి. అందరూ కూర్చుకుంటే విడివిడిగా అందరూ మళ్ళీ ఆపనే వస్తే కనుక రాష్ట్రం నాశనం అయిపోతుంది. ముందుగానే చెప్పబట్టే ఈ పొత్తుకి మార్గం సుగమైందండి. అంటే దీని వెనకాల క్రియాశీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు. ఈ పొత్తులో ఇది అయిన తర్వాత ఇప్పుడు కూడా అండి రాష్ట్రానికి ఏం కావాలో ఖచ్చితంగా అందరూ కలిసి మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం. 8వ తారీఖున మళ్ళీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీట్ ఉందండి రాజమండ్రిలో. మొత్తం తెలుస్తుందండి ఎగ్జిక్యూటివ్ మీట్ అంటే మీకు. దాంట్లో కూడా కూలంకషంగా ఎవరెవరు ఏంటి అంతా కూడా మళ్ళీ కూలంకషంగా ముందు రోజు చర్చిస్తారు, మీటింగ్ లో పెడతారు, పైకి ఏం కావాలో అన్ని కూడా తీసుకుని వెళ్తారండి. సో దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే పైనుంచి కూడా ఇవ్వడానికి ఏం వెనకట్లేదు. వారు కూడా రాష్ట్ర అవసరాలకు ఏమేం కావాలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ఇక్కడ అడిగితే వెంటనే ఇవ్వడానికండి. నిన్న కూడా ప్రతాపంలో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఎప్పుడు ఏమి అవసరమైతే అక్కడ పూర్తి సహకారం సెంట్రల్ గవర్నమెంట్ అందించడానికి సిద్ధంగా ఉంది. ఉప ముఖ్యమంత్రిగా నేను ఏమి బాధ్యత వహించాలో అవన్నీ కూడా బాధ్యత వహించి రాష్ట్రాన్ని గాడిలో పెడతామని గట్టిగానే చెప్తున్నారు. అందులో ఎక్కడ ఎటువంటి సందేహాలు అవసరం లేదు వాసుదేవ్ గారు. ఇంకంతేనే నా 2 క్వశ్చన్ అడిగారు అనుకుంటాడు. కాదు అంటే మీరు అంటే కొంచెం చాలా కన్వీనియంట్గా దాటేశారు. నేను అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఈ డిపెండెన్సీ ఫ్యాక్టర్ దగ్గరకు వచ్చేప్పటికి మీరండి, ఈరోజు ఈ డిపెండెన్సీ లేకపోతే మీరు ఇంత ఉదారంగా ఉండేవాళ్ళ చెప్పండి. ఇప్పుడు డిపెండెన్సీ ఫ్యాక్టర్ కాదండి, ఇక్కడ నుంచి కింద నుంచి పైకి వెళ్ళే వాళ్ళ మనసులో ఏం కావాలో అదే ఇస్తారు. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే మీ మనసులో ఏముందో అదే వస్తుంది, అదే తదాస్తు అన్నట్టుగా ఉంటది వాసుదేవ్ గారు. ఇప్పుడు గత ముఖ్యమంత్రులు ఎవరైనా సరే హస్తనికి పోయి రావాలి. ఏమండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పైకి వెళ్ళారు, ఎందుకు వెళ్తారు? పిఎం కలవడానికి. ఇది మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలెక్ట్ కాదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని కలవడానికి. కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమేమైతే కావాలో పోలవరం, అమరావతి, ఇక్కడ ఉన్న అప్పుల సంగతి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి, వాటికి కావాల్సినవి ఏంటని మాట్లాడడానికి గత ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళేవారు. ఎందుకు వెళ్ళేవారు? ఆయన పర్సనల్ అవసరాలు కొన్ని ఉన్నాయి, అపాయింట్మెంట్ ఉన్నా లేకపోతే ఈయన బయలుదేరి వెళ్ళిపోయేవారండి. ఇప్పుడు అలా కాదండి, ప్రయర్ అపాయింట్మెంట్ 1-to-1 కూర్చొని మాట్లాడడానికి వెళ్తే అక్కడ ఏమైనా విషయాలు జరుగుతాయండి. ఏమీ లేకుండా వెళ్ళిపోవడం, అక్కడ వెయిట్ చేయడం, కింద వెయిట్ చేసిన తర్వాత ఊరికే చివరికి మిగిలేదు ఏంటంటే ఆయనకి ఒక ఫోటో మిగిలేదు. ఆ ఫోటో తీసుకుని కిందకు వచ్చేస్తా ఇవ్వ అంతా అయిపోయిందనేమో వాళ్ళ నాయకులు నమ్మేవారు.
ప్రెస్కి ఏం చేసేవారంటే ఏదో వైసీపీ భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న అంతా కుమ్మక్క అయిపోయారని ఏళ్ళు అనుకున్నారు. అంటే సీఎం వెళ్ళి సీఎం కలిసి ఒక విగ్రహం ఇస్తే ఫోటో ఎవరికైనా ఇస్తారు. దాని మూలాన్ని ఇద్దరు కలిసి ఉంటారు. దానివల్ల మేము కూడా కొంత నష్టపోయాం ఈ రాష్ట్రంలో గట్టిగా తిరిగి కొట్టక. సీఎం కలుస్తున్నారు అనుకున్నా కానీ తర్వాత తెలుస్తుందండి ఇక్కడ ఉన్న పైనుంచి ఏమేమైతే నిధులు వస్తున్నాయో అవన్నీ కూడా ఇక్కడ సక్రమంగా ఖర్చు పెట్టట్లేదు. ఖర్చు పెడితేనే కదా రాష్ట్రం ముందుకెళ్ళేది, మళ్ళీ ఎక్స్ట్రా ఇవ్వాలని. ఇప్పుడు అంతెందుకంటే సింపుల్ గా ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు ఏది ఇళ్లు కోసం. అలాగే మరి రోడ్లు ఉన్నాయి, కొన్ని స్టేట్ లో రోడ్లు ఉన్నాయండి, నేషనల్ హైవేస్ అయితే పోనీ అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కాబట్టి తెలుసు అవి వెళ్ళిపోతున్నాయి. సిఆర్ఎఫ్ ఫండ్స్ అనేది ఉంటుందండి, ఎమర్జెన్సీ రోడ్ ఫండ్స్ కానీ వాటిని కూడా ఖర్చు పెట్టేవారు కాదండి. సంవత్సరానికి ఇంచుమించుగా 350-400 కోట్లు వస్తే అవన్నీ తీసుకునేవారు. 2 సంవత్సరాలు యూసీ ఇవ్వకపోతే 3వ సంవత్సరం నుంచి మానేశారు వాజ్పేయి గారు. అలాగే ఈ స్మార్ట్ సిటీ నిధులు కూడా లాస్ట్ ఇయర్ అకౌంట్ ముగిసిపోతుంది, మీరంతా కూడా యూసీలు ఇవ్వాలి. ఇప్పుడు దాకా ఎక్కడ ఖర్చు పెట్టారంటే ఇంచుమించుగా 1000 కోట్లకి ఇంకా పేమెంట్లు ఇవ్వలేదండి స్టేట్ లో. కాంట్రాక్టర్స్ 1000 కోట్ల పైన తెచ్చుకున్నారు కానీ ఇక్కడ ఇవ్వలేదు. బిల్డింగ్స్ అన్ని డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. ఎందుకంటే వాడుకోవడానికి లేదు, అలాగని అక్కడితో ఆపేయడానికి లేదు. మరి అకౌంట్ ముగిసిపోయేది అంటారు. ఈ సమస్యలన్నీ ఎలా వెళ్తాయో తెలియదు. ఇటువంటి సమస్యలు ఎందుకు తెలుస్తున్నాయండి? ఇక్కడ ఉన్న చేతకాని ముఖ్యమంత్రి వల్ల, అంటే ఇన్ఎఫిషియెంట్. చేతకాని అంటే మళ్ళీ వేరే విధంగా తీసుకుంటారు మా వైసీపీ నాయకులు ఉంటే కనుక. అంటే ఎఫిషియెంట్ గా పని చేయకపోవడం వల్ల అనేది నా పాయింట్. రైట్. ఒకసారి మనం